ఒక స్త్రీ మీ యొక్క బలమైన కోరిక తీరుస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఆ కోరిక ఏమిటి? ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో, గోచర రీత్యా ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున వీరికి గోచార రీత్యా మిశ్రమంగా కనిపిస్తుంది. చాలా కాలం నుంచి మీకు ఉన్నటువంటి బలమైన కోరిక ఒక మహిళ యొక్క ప్రేమ వల్ల తీరబోతుంది. అంటే పురుషుల విషయంలో అయితే తను మీ యొక్క ప్రేమ భాగస్వామి కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు. స్త్రీల విషయంలో అయితే గనక మీ యొక్క స్నేహితురాలు, సన్నిహితురాలు, బంధువు లేదా కుటుంబ సభ్యురాలు, ఇలా ఎవరైనా సరే తన వల్ల మీ యొక్క కోరిక నెరవేరుతుంది. అంటే ఎటువంటి అవకాశాల కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు, ఆ అవకాశం తన మూలకంగా మీకు దక్కబోతుంది. చాలా రోజులుగా మీకు ఉన్నటువంటి ఆ బలమైన కోరిక నెరవేరబోతుంది. కెరియర్ కు సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించినది కూడా కావచ్చును. మీరు కన్న కల నిజం కాబోతుంది. దానికి కారణం ఆ మహిళ యొక్క ప్రేమ, అభిమానం అనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు కోరుకున్న కోరిక తన మూలకంగా నెరవేరబోతుంది. మిగిలిన అంశాలు కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే ఎన్నో రోజులుగా మీరు ఏదైనా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రము మీ యొక్క భాగస్వామ్యులతో చిన్న చిన్న విభేదాలున్నాయి. కాబట్టి జాగ్రత్త. కఠినంగా దురుసుగా మాట్లాడుకొని మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ మధ్య గొడవ తీవ్రత పెరిగింది అనుకోండి, ఖచ్చితంగా అది మీ యొక్క వ్యాపార జీవితంపై మాత్రము ప్రతికూలమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతి కోసం చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తుంటే ఆర్థిక పురోగతి లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్య నుంచి కూడా విముక్తి లభించే అవకాశం ఉంది. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం ఆలోచన చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలము. వ్యాపారాన్ని విస్తరించే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు దక్కబోతున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా కుంభరాశి వారికి ఏప్రిల్ మాసం 22వ తేదీ మంగళవారం తిథి గడవబోతుంది. కానీ ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి శివారాధన ఎంతో మేలు చేస్తోంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా వీరికి శుభకర ఫలితాలు ఇస్తోంది. హనుమాన్ చాలీసా నిత్యం